తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. పార్థ్ ఎక్కడ? పార్థు లేడండి. ఎక్కడికి వెళ్ళాడు? హైదరాబాద్ అండి. ఎన్నిసార్లు చెప్పాను? నాకు తమరు ఎప్పుడు ఏం చెప్పలేదండి. నీకు కదయ్యా వాడికి. నేను ఎప్పుడు వచ్చినా పారిపోతూ ఉంటాడు హైదరాబాద్. ఇంతకీ మీరెవరు? నా పేరు రాంబాబు సార్. బాగుంది. నా పేరు విష్ణుమూర్తి అండి. బాగులేదు. ఏమండి? నేను అనకుండా చెప్పా కాబట్టి. పార్థు ఇక్కడ విషయాలన్నీ చూసుకోమని నాకు అప్పచెప్పాడండి. నువ్వేం చేస్తుంటావు? సర్వర్ అండి. అంటే బ్యాంకులో కొన్నాళ్ళు సర్వ్ చేశాడు క్యాషియర్ గా. నువ్వు? నాదో డిపార్ట్మెంట్ అనే ఉందండి. ఈ మధ్యనే కలెక్టరేట్ లో పర్సనల్ సెక్రటరీగా చేశాను. కార్లో పెట్లున్నాయి తీసుకురా. నేను కలెక్టరేట్ లో పర్సనల్ సెక్రటరీ అండి బాబు. 2 పెట్లున్నాయి తీసుకురా. సార్ టెలిగ్రామ్ సార్. మామూలు ఇప్పించండి సార్. ఎందుకు? మీ టెలిగ్రామ్ కారు కన్నా స్పీడ్ గా సైకిల్ మీద తెచ్చేందు సార్. వారం రోజుల క్రితం నేను వస్తున్నట్టుగా ఇచ్చిన టెలిగ్రామ్ ఇప్పుడు వచ్చింది. ఇంకా నయం, నేను వచ్చాక తెచ్చావు, చచ్చాక తెచ్చావు కాదు. బతికుండగానే తెచ్చాను కదా సార్. మీరు పేరు నోట్ చేయండి, పార్లమెంట్ లో పెట్టాలి. అలాగేనండి. ఇప్పుడు నేను ఎందుకు వచ్చానో తెలుసా? తెలీదండి. మొత్తం తెచ్చేయడానికి. కమాన్. ఏంటి బాబాయ్ ఈ ముసలైన బౌ బౌని అదరగొట్టేస్తున్నాడు? అసలు మ్యాటర్ ఏమై ఉంటదంటే, ఈయనకి బాగా మురిగే పెద్ద అల్సేషన్ కున్ను ఉంటది. అది చచ్చిపోయి ఉంటది. దాని మీద ప్రేమ చావక ఆరుపి ఈయన అరిచేస్తున్నాడు. అది సరే, ఈ తారాజువకు లోపల ఉన్న సుశీల్కి తోడైతే ఈ ముసలానికి మనం దొరికిపోతాం. పార్క్ సార్ దగ్గర రిస్క్ లో పడతాడు. పెట్లు తెచ్చారు. పద సార్. మీ పేరేంటి సార్? దీపాలు పిచ్చేయ. ఫార్లో దీక్ష అంటారు. ఇక్కడ అన్ని ప్రాబ్లమ్స్ సార్. అస్సలు వాటర్ దొరికి చావడం లేదు. వాటర్ ఎందుకో? మరి ప్లీజ్. ఏమిటి స్నానానికి కూడా? దేనికైనా బీరే. ఇక్కడ మీరు ఎలా ఉంటారో, ఎన్నాళ్ళు ఉంటారు? ఇక్కడ విషయాలు అన్ని నచ్చితే రేపే పెడతాం, లేకపోతే ఫాదర్ వచ్చేదాకా ఉండి అందరి సంగతి తేల్చి మరీ పెడతాం. ఇప్పుడు నాకు అర్జెంట్ గా ఒక ఫారెన్ లెవెల్ టీ కావాలి. నేనే చేశాను, తీసుకోండి. ఎవరేమే? ఈ అమ్మాయి నువ్వు చెప్పాలి. నేను రాంబాబు గారి మిస్సెస్. తీసుకోండి. నీదెవరమ్మా? నర్సాపురం. మాది పాలకొల్లు. ఉప్పు కారం గర్భశాల అంతా ఒకటే. అమ్మాయి ఇవాళ నువ్వు చక్కటి భోజనం తయారు చేసి పెట్టాలమ్మా. అలాగే. మీరు అస్తమానం వస్తారా? మేము ఎప్పుడు ఉంటావా? ఏం చేయమంటారు? చికెన్, మటన్, రొయ్యలు, ఓకే. పీతలు, ఓకే. ఫిష్, ఓకే. ఓకే. వెజిటబుల్స్, ఓకే. అలాగే చికెన్ 65, ఓకే. తందూరి, ఓకే. చికెన్ బిర్యానీ, చిల్లీ చికెన్, సపోర్టెడ్ బై పోర్క్ మసాలా అన్ని చేస్తాను. నీ ఇష్టం వచ్చి ఉండము, నేను ఫోన్ చేసి పెడతాను. మీరు పైకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి, వంట అవగానే పిలుస్తాను. నిన్ను ఫ్రూట్ సాలెడ్, పులిహార మర్చిపోయాను, అవి నోట్ చేసుకోండి. అన్ని తీసుకొచ్చి వండండి. అసలు దీన్ని వండి వడ్డించేయాలి. అది కాదమ్మా. ఇప్పుడు ఫ్రూట్ సాలెడ్ విత్ ఐస్ క్రీమా వితౌట్ ఐస్ క్రీమా అని? 1 with ice cream, 1 without ice cream, and 1 pudding. పుడ్డింగ్ సరే, పింగులి. మ్యాటర్ అర్థమైంది కదా. ఖరీదైన చుట్టం వచ్చాడు. రా మార్కెట్కి వెళ్దాం. వెజిటబుల్స్ రెడీ, ఎగ్స్ రెడీ, చికెన్ వెయిటింగ్. బాగా ఏమిటో అనుకున్నాను కానీ వంట విషయంలో నువ్వు బాగా చేయి తిరిగిన వాడివే. వంట పనుల్లో హెల్ప్ చేయడం అనేసి కూర్చుని కామెంట్స్ చేస్తావేంటి? హెల్ప్ ఎందుకు చేయనయ్యా? నువ్వు ముందు వంట చేయి, రుచి చూసి చెబుతాను కరెక్ట్ గా ఉందో లేదో. వంట అది చేసిందంటుందేమిటి? తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు, ప్రభువెక్కిన పల్లకి కాదు, అది మోసిన బోయీలెవ్వరు. వాళ్ళకే లేదు హిస్టరీ, మనకెందుకు ఆ మ్యాటర్ నువ్వు గాని. అలాగే కానీ తీసుకొస్తాం. ఎప్పుడు నేర్చుకున్నావమ్మా ఈ వంటలన్నీ? అదేంటోనండి, నాకు పుట్టుకతోనే వంట వచ్చేసింది. వండింది మనం, పొగట్టలు దానికి. నువ్వేం బాధపడకు, ఇలాంటి మ్యాటర్ మనకే కాదు మహానుభావులకు కూడా వచ్చింది. ఏమ్మా వాళ్ళు తినరా? అయ్యో, వాళ్ళకి రోజంతా ఇదే పని.
పొద్దున్న 4 గంటలకు తింటారు, ఆ. 8 గంటలకు తింటారు, మ్. మళ్ళీ 10 గంటలకు తింటారు. మనం ఒకసారి తినేసరికి వాళ్ళు 10 సార్లు తినుంటారు. వాటి తిండిపోతులు అన్నమాట. ఊరుకుంటే వీళ్ళు మొత్తం తినేసేలా ఉన్నారు, మనం కొంచెం కంగారు పడాలి. రా. తిండిపోతులు. అబే ఇంకా మీ ఎంగిలి పడలేదండి. నమ్మండి అతని మాట. ఒట్టు మీతోడు. అయినా మీ కంపెనీ ఇవ్వాలి కదా. నువ్వు నాకు కంపెనీ. అవును సార్. నో. హౌ ఆ? హౌ అలాగే హౌ లేచిపోయింది కదా. హౌ పోనీ నేనివ్వనా సార్? హౌ హౌ ఏ, ఫోను. హలో, నేను దుగ్గినార కేశవరావుని. ఎవరు కావాలి సార్? ఇచ్చే ఉన్నానా? ఉన్నారు సార్. దీప్చా ఫోన్. ఫస్ట్ క్లీన్ ఇట్ అండ్ గివ్ ఇట్. అలాగే. ఓకే. ఎవరు? హౌ పిచ్చా హియర్. పిచ్చయ్య, నేను కేశవరావుని. కేశరావు నువ్వా? ఆ, మనం కలిసి చాలా కాలం అయింది. పిల్లలంతా బాగున్నారా? ఏం బాగుండంలే. అమ్మాయి నెల రోజుల క్రితమే అమెరికా నుంచి వచ్చింది. ఆ. కానీ ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. ఏమిటో ప్రాబ్లం? అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేశారు. అమ్మాయిని కిడ్నాప్ చేశారా? వాట్ హ్యాపెన్? వాట్ హ్యాపెన్? కిడ్నాప్ అంటే మర్డర్ భయపడిపోతాడండి. కిడ్నాప్ మీరు మాట్లాడండి. అమ్మాయిని గుర్తుపడడం ఎలాగా? రేపు పొద్దున్నే మా సెక్రటరీని పంపిస్తున్నాను. అమ్మాయి ఫోటో తీసుకొచ్చి నీకు ఇస్తాడు. ఓ ఎస్. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? ఫోన్ పెట్టేయాలి. మీరు ఆలోచించండి సార్. ఏదో పంపించడం అంటారేమిటి? కిడ్నాప్ చేయబడ్డ అమ్మాయి ఫోటో రేపు ఉదయం పంపిస్తానంటున్నాడు. అది రాగానే ఒక పథకం వేస్తాను. ఆ అమ్మాయి మీరే పట్టుకోవాలి. ఓకే, పొద్దున్నే ఫోటో వస్తుంది. ఇదేం మ్యాటరు? పొద్దుటే ఆ ఫోటో పెద్ద ఆయన చేతిలో పడిందో మొత్తం గొడవైపోతుంది. 10 ఏళ్ళు ఖాయం. నా లైఫ్ లో ఇంత సీరియస్ మ్యాటర్ లో ఇరుక్కోలేదు. చిచ్చి చిచ్చి చి, ఇక్కడ కన్నా మా ఇంటి గోలే బెటర్ అనిపిస్తుంది. ఇంకా నా వల్ల కాదు, నేను చెక్కేస్తాను. ఔ, ఔ. Take it. ఓకే. ఏమయ్యా, ఎలా పైన కూర్చోబెట్టి నువ్వు కింద కూర్చున్నావేంటి? నీకైనా బుద్ధి లేదయ్యా, కుర్రాన్ని ప్రాసెస్ ని పంపించాలని. పొద్దుటి నుంచి ఇదే మ్యాటర్ మీద డిస్కషన్ సార్. పట్టించుకోవడం లేదు. ఏ మ్యాటర్? నీ మ్యాటర్ కాదు, నువ్వు ఊరుకో. అది సార్ మ్యాటర్. ఏమయ్యా, పెళ్ళాన్ని గురించి పట్టించుకోవడం లేదు? ఎవరి పెళ్ళాను సార్? కమాన్. ఔ. సార్, ఈ సెటప్ కొంచెం లాగిస్తాను. మొత్తం సెటప్ చేసి అర్ధరాత్రి నేనే ఇబ్బంది పడాలి. అలాగే. కమాన్. Get in. Close the door. నా గదిలోకి వచ్చావేంటి అంకల్? ఆ అంకులే బయట ఉన్నారు. ఏంటి బయట ఉన్నారు? ఏమ్మా, ఏంటి కదా? చూసారా, రోజు ఇంతేనండి. మా అమ్మా నాన్న ఎప్పుడు మనవరాలు ఇస్తావని అడుగుతున్నారు. ఈయన చూస్తే ఇది వరుస. అసలు నేనంటే ఇష్టం లేదేమో అనుకోండి. ఇష్టం లేదా? చంపేస్తాను. మీ అమ్మకి నాన్నకి నేను హామీ ఇస్తున్నాను మనవరాల గురించి. వెంటనే తలపేసుకోండి, తలపెట్టి నేను ఉంటాను. ఏయ్, shut the door. ఔ. బాబా పవల తక్కువ లేకుండా ధర్మం చేయండి బాబా. పవల తక్కువ లేకుండా ధర్మం చేయండి బాబా. ఒరేయ్, బాబా నీకు దండం పెడతాను, అలా పక్కకెళ్ళి అడుక్కోరా. చూస్తుండగానే నాకు చొక్కా పోయింది, నీకు వచ్చేసింది. ఏదో ఒక రోజున మంత్రి అయిపోతావేమో అని భయంగా ఉందిరా. పో అలా పక్కకెళ్ళి అడుకో. మీ పక్కన అడుక్కున్న పేరు ఉంటది కదా బాబా. పదా లేదా? ముష్టి వెతవా. అరే బుడ్డే, 10 రూపాయలు బజ్జీలు కట్టు. అరే నిన్ను యాడ్ నువ్వు చూసినట్టున్నదే. నన్ను మీరు ఏడా చూసి ఉండర్లేండి. అరే నేను చూసినా భయ్. నాది ఊరు కాదండి. యాదొచ్చింది. అబే సాలే, పోలీసు వాళ్ళ కళ్ళలోనే మన కొడతావు. నిన్ను చెంచల్ కూడా జైల్లో చూసినా. బాబు నేను ఆంజనేయుల్ని. అరే ఆంజనేయులా? ఏంది భయ్యా గిట్లా పకీర్గా లెక్క అయిపోయినావు? చిచ్చి చిచ్చి చిచ్చి, చూడటానికి గలీజు కొడుతున్నావు. తిట్టకండి బాబు, ఆ రాంబాబు లేకపోవడం వల్ల నా పరిస్థితి ఇలాగ అయిపోయింది. గట్లనా? ఆ రాంబాబు కళ్ళ పడితే చెప్తాలే. పైసలు స్టేషన్కి వచ్చి తీసుకో. స్టేషన్కి ఎందుకు బాబు దండగా? మీది ఓసీ కేసేగా. సార్, అయ్యా దీప్జా గారు, మీకు ట్రైనింగ్ టైం అవుతోంది. తమరు వెంటనే టైం బయట. సెన్స్ సరేనయ్యా, అసలు ఫోటో రాలేదు. ఎవరికి టైం సెన్స్ లేదు. తమకు చిన్న మ్యాటర్ చెప్పండి. ఏమిటది? ఆయన ఏ 3వ రౌండ్ లోనూ మీకు ఫోన్ చేసి ఉంటాడు. ఆయన కిడ్నాప్ల సినిమాల్లో తప్ప బయట ఎక్కడ ఉన్నాయి సార్? అవును సార్, ముందు మీరు వెళ్ళండి సార్. ఆ ఫోటో నేను కలెక్ట్ చేసి ఆ వెధవల్ని పట్టుకుని ఆయన కూతురు ఆయనకు అప్పగించేసి నేను మీకు ఫోన్ చేస్తాను.
అంటే నేను వెధవనా? ఆ మాట మీరు అనుకోవాలి కానీ మేము అనగలమా సార్? ఆవు ఆవు మీరు వెళ్ళండి సార్, మేము చూసుకుంటాం. నో! అలా జరగాలంటే ఆ ఫోటో రావాలి, అది మీకు నేను ఇవ్వాలి. వీడెక్కడ దొరికాడయ్యా కాటి సీన్ లో వీరబాహుళ్లాగా? సార్, దీపాల పిచ్చయ్య గారు ఎవరండి? యా! కేశవరావు గారు ఫోటో పంపించారు. అబ్బో, నాయనో. ఆ, ఏ, 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 చేస్తామండి, ఫోటో నవ్వులు మింగేస్తావా? అరే ఫోటో ఏ? నా దగ్గర ఎట్లుంది? ఏమయ్యో, ఈ నూరు కంగారు పడిపోతున్నారు, ఫోటో ఇచ్చే ఏయ్. తీసుకోండి. ఇది పిల్ల తల్లిలాగుంది. దీన్ని ఎవరు కిడ్నాప్ చేశాడా? అన్నగుండులే ఉంది. వారు రోజులు ఊరుకుంటే వాళ్ళే పంపేస్తారు మేపలేక. ఇదిగో దీప్చే గారు, ఇతరుల మీద మీ ఇష్టం వచ్చిన అభిప్రాయాలు పాస్ చేసేకండి సార్. కావలసిన వాళ్ళు వింటే బాధపడతారు. అది మ్యాటర్. ఫోటో వచ్చేసింది, అంతా మేము చూసుకుంటాం. ఇక మీరు బయలుదేరండి. ఇది నా ఇల్లు, నా ఇష్టం, నేను బయలుదేరను. మావయ్య గారు, కోడలు ఆవ్. అప్. పంచబలగ్నం దాటుతుంది, వర్జం వచ్చేస్తుంది. త్వరగా బయలుదేరండి మావయ్య గారు, బండి దాటిపోతుంది. మీరు వెళ్తున్నందుకు బాధగానే ఉంది, కానీ వెళ్ళక తప్పదుగా. బాధపడకమ్మా. చూడమ్మా, మహాలక్ష్మిలే ఉన్నావు. నీ చేతి వంట సృష్టిగా తిన్నాను. ఈ ఇల్లంతా నీకు అప్పచెప్తున్నాను. అదృష్టమో దురదృష్టమో ఇతను కట్టుకున్నావు, ఓకే. కానీ మీ ఇద్దరి మధ్య ఇద్దరు ఉండకూడదు. ఏం చేతండి? గొడ్డ లేకుండా చెట్టు నరికేస్తాను. ఆ మ్యాటర్కి వచ్చారా? సరే పదండి. వెళ్తాను, వారం రోజుల్లో వస్తాను. రండి మావయ్య గారు. అమ్మయ్యా, ఉన్న 2 రోజులు దూదేకిని టేకేశాడే. కాని రాంబాబు, ఆ పెద్ద ఆయన సరదా కన్నా ఆ పిల్ల 100కి 100 పాళ్ళు నీ పెళ్ళమే నాకు అనిపిస్తోంది. బోల్! ఏమిటి? మన చెంచు వచ్చింది. ఆ. ఇవాళ ఈ గొడవ జరిగింది. ఆ. మీరు జైలుకు పోకముందే నా వాటా 7 లక్షలు వచ్చే ఏర్పాటు చూడండి. అమ్మ దీని తల్లి సిగా తరగా, దీన్ని మనం కిడ్నాప్ చేసావా, మన ఇద్దరిని ఇది కిడ్నాప్ చేసిందా? అన్నవరం గుండ్లుకి కథలు చెప్పేవాళ్ళు కాఫీ హోటల్ సప్లైర్లు కిడ్నాప్ చేస్తే ఇలాగే ఉంటుంది. ఏమైనా నా భార్య ఫోటో ఈవేళ మనల్ని కష్టాల్లోంచి బయటపడేసింది. నా భార్య ఫోటో కూడా బానే ఉంది. అదా మ్యాటర్, ఓకే. హలో బ్లాక్ టైగర్స్. ఒరేయ్ బ్లాక్ టైగర్స్, మిమ్మల్ని నవిలి మింగడానికి నేను ఒక జంతువుని తయారు చేశాను. ఆ జంతువు చేతిలో మీరు చావడానికి ఎంతో కాలం పట్టదు. ఆ జంతువు పేరేమిటో తెలుసా? ఇప్పటికే 70 మర్డర్లు చేసిన కరీం భయ్యా. నచ్చంరా బాబు. కరీం భయ్యా వాడెవడు? వాడా రోజుకు 15 పీకలకు వస్తే గాని నిద్రపోడు. వాడిని వదిలేరు మన మీదకి. వాడికి అంట పెడితే మన మ్యాటర్ ఫినిష్. ఇదెక్కడి గొడవరా బాబు? డైనింగ్ టేబుల్ దగ్గర అత్తి తినేస్తోంది, ఫోన్ లో వీడు తినేస్తున్నాడు, రోడ్డు మీద తినడానికి ఇంకొక బాబు ముష్టి అడిగితే పారిపోతారండి బాబు. చూడటం అయిందా? అయిపోయింది సార్. ఎంతేమంటావు? ఏదో మిషన్ వచ్చింది సార్. థ్యాంక్స్ సార్. ఏమిటి వీడు మా మార్తాండుడే? నువ్వు లేకపోయేసరికి ఉగ్రమార్తాండు మనిషి అయ్యాడు. కారు ఎవరు తోడమన్నారా? ఏదో ఉద్యోగం లేక. ఉద్యోగం లేకపోతే కారు తోడమన్నారా? బాబా ఆ, ఆగు. సారీ సార్. ఇప్పుడే మీ ఇంట్లో ఉన్న బళ్ళని పట్టాలెక్కుతున్నాయి, మధ్యలో నువ్వు దూరావు, కథ మొదటికి వస్తుంది. రా. రాంబాబు, రాంబాబు! ఏయ్ ఆగు! రాంబాబు రాంబాబు అంటూ బెడ్రూమ్ లోకి వచ్చేస్తావేంటి? సిగ్గులేదు? రాంబాబు దగ్గర నాకు సిగ్గని చెప్పు. అయినా మా ఇద్దరికి ఏ రూమ్ అయినా ఒకటే. ఏయ్ లెగ్గు! ఎండలో తిరిగొచ్చాను, కాసేపు పడుకొని. నీలాంటి ఆడదాన్ని చూస్తున్నందుకు ఒక ఆడదానిగా నాకు సిగ్గేస్తుంది. అవును, లేచిన దగ్గర నుంచి 24 గంటలు రాంబాబు అని తిరగాల? ఇలా పరాయి వాళ్ళతో తిరగకపోతే ఎవరైనా కట్టుకోకూడదు? చూడమ్మా, వయసులో ఉన్న పిల్లవి నువ్వు నన్నలా అనుకోవడంలో తప్పులేదు. నువ్వే కాదు, రోజుకి 2 మగాళ్ళైనా సరే నన్ను వస్తావా అని బజార్లో అడుగుతుంటారు తెలుసా. వాళ్ళదేం తప్పులేదు, ముందు వెనక నాకెవరూ లేరు కదా, అందుకే నేనంటే అంతలోకువా. కానీ నన్ను అలా చూడని ఒకే ఒక్క మనిషి ఈ ప్రపంచంలో ఎవరో తెలుసా? రాంబాబు. అతనితో కూర్చొని మాట్లాడుతుంటే నాకు చాలా సరదాగా ఉంటుంది. నాకు ఎప్పుడైనా ఏడుపు వచ్చింది అనుకో, అతని పక్కన కూర్చుంటే ఓదార్పుగా ఉంటుంది. ఒక మంచి మనిషి తోడున్నాడన్న ధైర్యం ఉంటుంది. అందుకేనమ్మా నాకే కష్టం వచ్చినా అతనితో చెప్పుకోవడానికి వస్తాను. అంతేగాని అదేమిటమ్మా, ఓ ఆడది మగడు కలిస్తే ఆ పనికైనా ఏమిటి కొడతా. నన్ను పెళ్లి చేసుకోమని అడిగావు కదా పిచ్చిదానా, నేను పెళ్లి కాకుండానే విధానయ్యాను. అదేమిటి? మరి అదే కదా, ఓ పెద్ద రైటర్ ఉన్నాడు విశ్వామిత్ర అని, నీకు తెలుసా? అవును, అతను నాకు అభిమాన రైటరే. ఆయనంటే నాకు అభిమానమే. ఆయన్ని ప్రేమించాను. ఆయనంటే నాకు చాలా ఇష్టం.
ఆయన పుస్తకాలంటే ఇంకా ఇష్టం. అందుకే ఆయన ఏం చేసినా కాదనలేకపోయాను. పెళ్లి కాకుండానే నేను తల్లినయ్యాను. ఇంతలో చూసావా పాపం దేవుడేం చేశాడు? ఆయనకి ఒక లక్షాధికారి 20 లక్షల కట్నం ఇచ్చి వాళ్ళ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తానన్నట. వాళ్ళ అమ్మా నాన్న ఆ అమ్మాయిని చేసుకుని పట్టుబట్టారట. అందుకని ఆయన నా దగ్గరకు వచ్చి నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, నిన్ను ఉంచుకుంటానే అన్నాడు. నేనెందుకు చెప్పండి బాబు ఆ పిల్ల జీవితంలో అడ్డు? బాగుంటదా ఏమండి? అందుకే నేను ఆయన అడిగాను, మీది న్యాయమే, కానీ నేను ఒక మాట అడుగుతాను, మీరు ఒప్పుకుంటారా అని. నేను మాత్రం మీకు అడ్డురాను, మీరు ఆ అమ్మాయిని చేసుకోండి, కానీ మీరు చచ్చిపోయినట్టు నేను బొట్టు చెరిపేసుకుంటాను అన్నాను. అందుకు ఆయన ఏమన్నాడో తెలుసా? అది తప్పు, చీచి నువ్వు చెరుపుకోకూడదు, నేనే చెరిపేస్తానని చెరిపేసి 100 రూపాయలు ఖర్చులకని ఇచ్చారు. ఆ విషయం మా అమ్మ నాన్న వాళ్ళకి చెప్పాను. వాళ్ళిద్దరూ గోదట్లో పడి చచ్చిపోయారు. అదృష్టవంతులు కదండి. కానీ ఒక్కటి మాత్రం నిజమండి, మొగాడు ఆడదాన్ని మోసం చేసిన ఆడది మొగాడిని కించపరచదండి. అందుకే ఆయన ఇచ్చిన 100 రూపాయలతోనే ఈ పుస్తకాలు కొట్టి పెట్టుకున్నానండి. ఆయన రాసిన పుస్తకాలే అమ్ముతానండి, ఇంకెవరి పుస్తకాలు అమ్మను. బాగుంది కదూ? చూసారా, ఇవన్నీ విశ్వామిత్ర రాసినవే. ఆడదే ఆదర్శం, స్త్రీయే దేవత, ఆడది కన్నీళ్లు కార్చకూడదు, ఇవన్నీ విశ్వామిత్ర రాసినవే. పుస్తకాలు బాగా రాస్తారు కదండి. ఏదో పొరపాటున అన్నాను, అపార్థం చేసుకోకు. ఐఎమ్ సారీ. ఎందుకు సారీ? కొడతా. ఇంత జరిగినా నిన్నెప్పుడు నవ్వుతూ ఎందుకుంటారో తెలుసా? ఎందుకు? నీ రాంబాబు నాకు ఫ్రెండ్ అయినందుకు. వస్తాను. అలాగే. హలో చుంచు. హాయ్ చెంచు, ఎప్పుడొచ్చావు? నేను నీకేదో మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం అనుకుంటే నువ్వే చూసుకున్నావు అన్నమాట. అది సరే గాని నాకు ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. నేను లైసెన్స్ లేకుండా పుస్తకాలు అమ్మకూడదని మున్సిపాలిటీ వాళ్ళు అడ్డం పెట్టారు. మొన్న కాంట్రాక్టర్ ఇంటికి వెళ్తే చేయి పట్టుకున్నాడు, చెల్లును కొట్టాను. అందుకే వాడు ఇలా చేశాడు. నన్నేం చేయమంటావు చెప్పు? కొంచెం విషయం మాట్లాడి పెట్టావు. నేను చూస్తానుగా, నువ్వు వెళ్ళు. చూడు, పెళ్ళయ్యేదాకా కొంచెం దూరంగా ఉండండి. అసలే నువ్వు తొందర మనిషివి. ఉంటాను, ఉంటా. ఎక్కడికి వెళ్తున్నావు? ఆ, నీకు వండి పెట్టాలిగా తిండి, అందుకోసం. అరే, అన్నీ రెడీగా ఉన్నాయే. ఆహా, మా విష్ణుమూర్తి చేత వండించావు అనమాట. కాదు, నేనే ఉండాను. నువ్వా? ఏ, నేను ఆడపిల్ల కాదా? నువ్వు ఆడపిల్లవే ఇదప్పటి నుంచి. నిన్నటి నుంచి. అమ్మా తల్లి, నువ్వు గొప్పింటి ఆడపిల్లవే. మేం చేసిన పనే వెధవ పనే, చిలికి చిలికి గాలిబానైంది. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయక, ఓకేనా? ఏమిటి, కారు ఉప్పు ఎక్కువగా ఉందా? ఏవి ఎంతెంత ఉండాలో అన్ని కరెక్ట్ గా ఉన్నాయి. పుస్తకం చూసి ఉండాను, ఏం బాగలేదా? బ్రహ్మాండంగా ఉంది. పుస్తకం రాసిన వాళ్ళు కూడా ఇంత బాగా చేయలేరు. ఇత్తనండి. అక్కడికి వెళ్ళి తింటాను.